రైట్. ఇప్పుడు మన బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి హ్మ్. గవర్నమెంట్‌వి. ఏమన్నా డ్యూటీ తగ్గేసే అవకాశం ఉంటదా? ఈ మెటల్స్ మీద? అంటే జనరల్‌గానండి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ ఏం చేస్తదంటేనండి, ఎప్పుడు కూడా ఆ! ఇలాంటి ఏదన్నా కొంచెం మనకి ఇలాంటి ఇంటర్నేషనల్ ఇష్యూస్ గాని ఏదన్నా మనకున్నప్పుడు, కొంత మార్కెట్‌లో లిక్విడిటీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తదండి. ఓకే. అంటే ఇప్పుడు మన లాస్ట్ టైమ్ మనం చూసాం. అవును. ఇన్సూరెన్స్ మీద జీఎస్టీ తగ్గియటం. అవును. సో, ఎగ్జాక్ట్‌లీ. ఇలాంటివి చేసినప్పుడు ఏమైంది జీఎస్టీ తగ్గియటం వల్ల 1,00,000 క్రోర్స్ గవర్నమెంట్ ఎస్టిమేషన్ ప్రకారం 1,00,000 క్రోర్స్ మార్కెట్‌లోకి లిక్విడిటీ వచ్చేసింది. వస్తదని. హ్మ్. సో, హ్మ్. దట్ ఏమవుతదా మనీ అనేది రొటేషన్‌లోకి అంతే వస్తది. గదా! అవును. సో, కొంత మనకది ఎకానమిక్ బూస్ట్ అవుతది. సో, ఓకే. అలా గవర్నమెంట్ ఏదన్నా ఎల్టీసీజీ ట్యాక్స్‌ల మీద గాని, అలాంటిదేదన్నా తగ్గించే ప్రపోజల్ ఉంటే ఏమో వి అంటే డోంట్ నో అండి. తగ్గిస్తే మరి ఇప్పుడు మనం బాగా కొన్నోళ్ళం నష్టపోమా? అప్పుడు రేట్ అంటే పడిపోతది గదా! ఎల్టీసీజీ అంటే మీకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత కదండీ. లాంగ్ టర్మ్ అచ్చచ్చ! క్యాపిటల్ గెయిన్స్ కదా! ఓకే. అలాంటిదేదన్నా మరి అంటే వి డోంట్ నో. ఆ! కస్టమ్ గవర్నమెంట్ ఏదో ఒకటైతే ఎంకరేజ్‌మెంట్ అయితే అవును. కస్టమ్ మార్కెట్‌కి డ్యూటీస్ తగ్గించిందనుకోండి రేట్ తగ్గుతది గదా మళ్ళీ. తగ్గుద్ది. హ్మ్. తగ్గిందంటే మరి మనం ఇంత ఇంత కట్టి మరి ఇప్పుడు 1,50,000 పెట్టుకొని అప్పుడు సడెన్‌గా 1,00,000కే వచ్చిందనుకోండి. లక్షకి రాదు ఆ! కదండీ. అంత చెప్తున్నా. టాక్స్ ఉండదు కదా! ఎంతో కొంత మనం లాస్ అవుతాం గదా! లాస్ అయ్యే మళ్ళీ ఛాన్స్ ఉందా? కొనండి. మళ్ళీ కొనేయడం. ఇంతకుముందు రెడ్ గోల్డ్ అని ఒక మాట అన్నారు. నాకు గుర్తొచ్చింది. హ్మ్. ఇప్పుడు హాల్‌మార్క్ లేకుండా కొందరు అమ్ముతారు. తూకంలో మోసాలుంటాయి. రకరకాలుంటాయి గదా! మరి ఈ మోసపోకుండా ఉండాలంటే ఏం జేయాలి సార్ వీటిలలో? అంటే ఎట్లాంటి ఖచ్చితంగా ఇన్‌ష్యూర్ చేసుకోవాల్సిందండి. ఇంత రేట్ పెరిగిపోయినాక అదే అంటున్నా. చాలా ఇప్పుడు కేర్‌ఫుల్‌గా ఉండాలండి. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇప్పుడు మనం 40,000 అప్పుడంటే వేరు. అవును. ఇప్పుడు ఆల్‌మోస్ట్ 1,50,000 అవును. అండ్ కొన్ని ఈటీఎఫ్‌లో బయట అదర్ కంట్రీస్‌లో అయితే ఎక్సెస్ కూడా ట్రేడ్ అవుతుంది ఆ! గోల్డ్. అవునా? ప్రైస్ మీద కూడా ఎక్సెస్ ట్రేడ్ అవుతుంది. ఓయ్! సో, ఇంత ప్రైజెస్ వచ్చినప్పుడు డెఫినిట్‌గా మనం ఇన్‌ష్యూర్ చేసుకోవాల్సిందేనండి. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఎందుకంటే ఉండాలి. నేను బంగారం చాలా తక్కువకు దొరుకుద్దంట. హ్మ్. ఎందుకు అంటే అది కల్తీనే. ఆ హ్మ్. గోల్డ్. అంటే దాంట్లో చాలా మోసాలుంటాయి. హ్మ్. సో, మీరెక్కడ పోయినా దాన్ని కొనరు మళ్ళీ. మీకు హ్మ్. అమ్మాలనుకుంటే ఆ ఊరికే ఎళ్లి మళ్ళా అమ్మాలి. సో, ఇట్లాంటి మోసాలు గూడా ఉన్నాయి. హ్మ్. చాలా వరకు. హ్మ్. సో, వాటి నుంచి ఎట్లా మనం అంటే కాపాడుకోవడం? ఒకటండి. మనం అంటే ఇప్పుడు సపోజ్ మనకి మీరన్నారు ఇందాక పిల్లలకి పెళ్ళిళ్ళకి కావాలి 5 ఏళ్ల తర్వాత. అవును. అలాంటి కేసెస్‌లో మీరు అలా ఉన్నప్పుడు ఈటీఎఫ్‌లో పెట్టుకోవచ్చు. ఓ ఓకే. 5 ఇయర్స్ మంత్లీ ఈటీఎఫ్‌లో పెట్టుకొని లాస్ట్‌లో మీరు ఎప్పుడైతే రైట్. మీరు కొనాలనుకున్నారో రైట్. అప్పుడు ఒకటేసారి కొనొచ్చు. అంటే ఓకే. అప్పుడేంటి మనం చూసుకొని కొనుక్కుంటాం కదా! అవును. ఆర్నమెంటే కాబట్టి అవును. రిప్యుటేటెడ్ షాప్స్‌కెళ్తాం అవన్నీ చూసుకుంటాం కాబట్టి. అవును. సో, అట్లా మనం అంటే మనకి ఎప్పుడు కరెక్ట్. కావాలి, ఏం చేయాలనేది కూడా మనం క్లారిటీగా చూసుకొని చూసుకొని చేసుకోవాలి. కొనుక్కోవటమేనండి అంతే. ఓకే. సరే సార్. మీరు ఇన్వెస్టర్‌గా అయితే ఇప్పుడు మీరు దేని మీద పెడతారో చెప్పండి. మీరు చెప్పండిగ. మీ మీ ప్లాన్ చెప్పండి నాకు. నేను ఈక్విటీస్ పర్సన్. ఆ! ఈక్విటీలోనే పెడతా. అంతే. ఇప్పుడు వీటిలో మెటల్స్‌లోకి రారా మీరు? తక్కువండి. అంటే మనం కొన్నప్పుడు అంటే జనరల్‌గా ఆహ్, డిస్కషన్‌లో 40, 50 వేలప్పుడు మనం అప్పుడు గోల్డ్ తీసుకోమన్నాం అంటే జనరల్‌గా. ఎప్పుడండి? 50,000 అప్పుడు. ఆ! 40, 50,000 తీసుకోమన్నారు. అంటే ఆ! ఒక 3 ఇయర్స్ బ్యాక్. అవును. ఎప్పుడైనా అసెట్ క్లాస్ అంటే నాన్ పెర్ఫార్మింగ్‌లో ఉన్నప్పుడు మనం ఐడెంటిఫై చేయాలండి. అచ్చచ్చ! మా పనేంటి సార్? ఓకే. ఎక్కడ ఆపర్చునిటీ ఉందో ఐడెంటిఫై అది చేయడం మా చేయాలి. పని. కరెక్ట్. కరెక్ట్. అది పెరుగుతున్నప్పుడు వదిలేసేయండి. అంతే గదా! పెరుగుతున్నప్పుడు ఎవరైనా అందరొస్తారు. చెప్తారు. అందరూ అందరూ. చెప్పేస్తారు. సో, ఎక్కడైనండి అది ఈక్విటీస్‌లో అవ్వచ్చు, అది మెటల్స్‌లో అవ్వచ్చు, స్మాల్ క్యాప్ కంపెనీస్‌లో అవ్వచ్చు, మైక్రో క్యాప్ కంపెనీస్ అవ్వచ్చు, ప్రైవేట్ ఈక్విటీ అవ్వచ్చు. ఎక్కడున్నా కూడా ఎక్కడ ఆపర్చునిటీ ఉందనేది ఓకే. మనం వెతుక్కోవాలండి. కరెక్ట్. అది ఇంపార్టెంట్ అండి. అక్కడ అవును. మనకి ఎడ్జ్ దొరుకుద్ది. సూపర్. మేబీ మనం ఇప్పుడు 50,000లో కొన్నాం. 40, 50,000 అవును. మధ్యలో. 1 ఇయర్ అదేం రేట్ పెద్ద పెర్ఫార్మన్స్ లేదు. అవును. కానీ మన కన్విక్షన్ యెస్. ఇది ఫ్యూచర్‌లో డిమాండ్ రావచ్చు. లేదంటే దీనికి ఈ గ్లోబల్ అన్‌సర్టెనిటీస్ ఉన్నాయి. లేదు మీకు యూఎస్ ఎలక్షన్ ట్రంప్ అక్కడ గెలిచేటట్టున్నాడు. ట్రంప్ కొన్ని స్టాండ్స్ మీద ఉన్నాడు ముందు నుండే. అవును. సో, కొంత అన్‌సర్టెనిటీ క్రియేట్ అవ్వచ్చు. సో, గోల్డ్ ఇవన్నీ కూడా ఏంటంటే మన థీసిస్. ఓకే. మనకున్నటువంటి ఒక అజంప్షన్స్. అంతే గదా! దీన్ని బట్టి మనం తీసుకోవాలండి. ఎనీ అసెట్ క్లాస్ దాని ఇనీషియల్ స్టేజ్‌లో పట్టుకోవటంలోనే మనకి రిటర్న్ వస్తదండి. సో, ఇప్పుడు ఇక ఇల్లు కట్టుకునే వాళ్ళకి కాపర్ ఇష్యూ వస్తే, సో, హ్మ్. మార్కెట్ వరకు ఓకే. సో, కాపర్ లేకుండా ఇల్లు కట్టుకోవడం చాలా కష్టం. వాళ్ళు కూడా బడ్జెట్‌లు సవరించుకోవాల్సిందేనా? అంటే ఇక్కడ ఇదే ప్రాబ్లమ్ అండి. జనరల్‌గా కాపర్ అనేది మెటల్ పెరుగుతుంది కరెక్టే. అవును. కానీ ఈ మెటల్ పెరిగిన ఇంపాక్ట్, రా మెటీరియల్ ఇంపాక్ట్ వేటి మీద ఫినిష్డ్ ప్రొడక్ట్స్ మీద ఉంటది. కదా! 100% ఉంటది గదా! 100%. అవును. ఇప్పుడు ఇండస్ట్రీస్ రిలేటెడ్ కాపర్‌ని బ్లాక్ చేసుకోవటము, ఇండస్ట్రీస్ ముందే యాంటిసిపేట్ చేసి పెరుగుతుంది అవును. కాబట్టి నాకింత మెట్రిక్ టన్స్ కావాలి. ఇది నేను ఇప్పుడే పే చేస్తాను. ఇదొక అవును. టైప్ అండి. ఇప్పుడు అందరూ వచ్చేసారు ట్రేడింగ్‌లోకి. యెస్. దీని ఇంపాక్ట్ డెఫినిట్‌గా ఆ కాస్టింగ్ మీద పడతది.
కదండి. అంతే కదా, అవును సో అది కొంచెం ఇబ్బందేనండి అది. కదా. వల్ల ఓ 10% అన్న ఎక్స్ట్రా పెట్టుకోవాలేమో. డెఫినెట్గా అండి పడుతుంది కదండి. ఎందుకంటే రా మెటీరియల్ ఆ, కాస్టింగ్ ఇప్పుడు మీకు 50% పెరిగిందంటే ఇదేంటి మీకు ఆల్రెడీ జనరల్గా ఎలా ఉంటాయండి, సపోజ్ నాకు 1 ఇయర్ యాంటిసిపేషన్ ఉందండి, నాకు ఇన్ని ప్రొడక్ట్స్ వెళ్తాయి, నేను 1 ఇయర్ బ్లాక్ చేసుకుని ఉంటా. అవును. నా 1 ఇయర్ తర్వాత ఆర్ 6 మంత్స్ తర్వాత నా కాస్టింగ్ 50% పెరిగింది, రా మెటీరియల్ కాస్టింగ్, నా ప్రోడక్ట్ కాస్టింగ్ పెంచాలిగా. డెఫినెట్గా పెరుగుతుంది కదండి. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఫైనల్గా మీరు మనం చూసావు, గోల్డ్ సిల్వర్ రేట్ ఎట్లా పరుగులు పెడుతున్నాయో. ఇవి జనవరిలో ఇలా ఉంది, 3,00,000 1,50,000 ఉంది. డిసెంబర్కి ఎంత ఉంటుందో మీరు ఒక ప్రొడిక్షన్ ఇవ్వగలరా? నేను ఆస్ట్రాలజీ సార్ మీరు ఆ నాకు ప్రొడిక్షన్ అనగానే తెలియదండి. మీరు ఆస్ట్రేలియాకి వెళ్ళకండి. మీరు ఆస్ట్రేలియాలో మించిన ఆస్ట్రేలియా, ఎందుకంటే లేదండి. మీరు See, ఉన్నది- ఇక్కడ ఒకటే సార్, ఇక్కడ ఆ. ఒకటి మనం ఏది ప్రిడిక్ట్ చేయలేమండి. కాకపోతే జరుగుతున్న సినారియోస్ని ట్రాక్ చేసుకుంటాము, ఆ సినారియోస్ని బట్టి డెసిషన్ తీసుకుంటామండి. తెలుగు సినారియోస్ అనలిస్టులు అంటారు, వాళ్ళని ఆస్ట్రేలియన్లు అంటారు. సినారియోస్తో పాటు మనం డేటాని కూడా తీసుకుంటామండి. ఎగ్జాక్ట్. హిస్టారికల్ డేటా, జరగబోయే ఈవెంట్స్ని బట్టి మనం డెసిషన్ తీసుకుంటాం. కానీ మనం అంత మీరు ఎక్కువ ఇంటర్వ్యూస్ లేదు, ఇది కూడా అలాంటిదే సార్. మీరు ఇప్పుడు అనాలిసిస్ చేయగలం సార్. ఎగ్జాక్ట్లీ వాళ్ళు చేసేది అదే సార్, వాళ్ళు చేసేది అదే ప్రిడిక్షన్. వాళ్ళు గత వాటిని మన దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు కాబట్టి మీరు మా దృష్టిలో ఆస్ట్రాలజీ కాబట్టి అండి, మనం ఓన్లీ డేటా పాయింట్స్ అని చెప్తాము, మనకున్న జరుగుతున్న ఎందుకంటే చాలా global మంది events. భయపడుతున్నారు, 5,00,000 కావచ్చు, వెండి ఇట్లా అనుకుంటున్నారు కదా. మీ అంటే అంచనా మనం ఎట్లా? కూడా ఏంటంటే ఫిక్స్ చేసుకోవాలండి ఫస్ట్. అంటే మనం మెటల్స్ చాలా ఉంటాయి, అవును. మనకు సూటబుల్ ఏంటి, మనకి యూసేజ్ ఏంటి, ఆ, జనరల్గా గోల్డ్. ఆ, సో ఆ గోల్డ్ మీద మనం ఫోకస్ చేసుకోవడం బెటర్ అండి. అంటే Gold. ఫోకస్ ఒక దాని మీద పెట్టుకోవడం బెటర్. సూపర్. కాసేపు గోల్డ్, కాసేపు కాపర్, కాసేపు అల్యూమినియం, కరెక్ట్ కరెక్ట్, అట్లా వెళ్ళకూడదు. అది కాదండి. కానీ అట్లా వారన్ బఫెట్ గారు ఏమో అది ఆ కోడిగుడ్లని తీసుకెళ్ళి ఒకటే బుట్టలో అందుకనే మనం పెట్టారు. డిఫరెంట్ గా అంటున్నాం. Portfolio ని- అసెట్ క్లాస్, ఇప్పుడు అసెట్ క్లాస్ ఉందండి, గోల్డ్ మెటల్స్ ఉంది, గోల్డ్ సిల్వర్ మనం చూసేది. అలాగే మనం మార్కెట్లోకి వెళ్ళాం, డైరెక్ట్ షేర్స్ కొనుక్కోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవచ్చు, ఈటీఎఫ్స్ కొనుక్కోవచ్చు, రియల్ ఎస్టేట్కి వెళ్ళాం, కమర్షియల్ కొనుక్కోవచ్చు, రెసిడెన్షియల్ కొనుక్కోవచ్చు. అలాగే మనం మెట్రో సిటీస్లో మనం కొనొచ్చు, లేదా విలేజెస్లో వేరే విధంగా. అంటే అసెట్ క్లాస్లో డిఫరెంట్ టైప్ మీరు పెట్టచ్చు. సో అసెట్ క్లాస్ 3-4 కదా, ఎక్కువ డైవర్సిఫై పెట్టుకుని ఒక ఒక 30-40 యాడ్లు పెట్టుకుని మనకి ట్రాక్ కూడా ఉండదు మనకి. సో డెసిషన్ తీసుకోవడం కూడా కష్టం అవుతుంది. సో అట్లా కాకుండా మనం ఈ 3-4 పెట్టుకోవాలి, పర్సంటేజెస్ వేరీ చేసుకుంటే వెళ్ళాలండి. సూపర్. ఫైనల్గా మీరు చెప్పొచ్చేది ఏంటంటే గోల్డ్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వండి, సిల్వర్ కొంచెం చూసి ట్రేడబుల్ ప్రొడక్ట్ అండి. అదే చూసి ఆచితూచి అడుగులు వేయండి అనేది అంతేనండి, చెప్తున్న మెయిన్ పాయింట్. అంతేనండి. గోల్డ్ రిలయబుల్, సిల్వర్ ఫోకస్ గోల్డ్. ఎస్, ఆపర్చునిటీ వచ్చింది, బై చేసి అమ్మేసుకున్నా, మనకి MCX లో కూడా కొని అమ్ముకోవచ్చు. సిల్వర్ అనేది అలా చూడటం బెస్ట్ అండి. బెస్ట్. ఓకే ఓకే. సో సో ఇప్పుడు ఫైనల్గా మీరు చెప్పొచ్చింది ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే, పరిగెత్తకండి, అర్జెంట్ ఏదో జరుగుతుంది అని అప్పులు చేసి అది చేసి కొనేయకండి. జాగ్రత్తగా ట్రేడ్ చేస్తే జాగ్రత్తగా దబ్బకుండా మంచి లాభాలు చూస్తారు మీరు. అంతేగాని అందులో పెట్టి ఇందులో పెట్టి మెటల్స్ అన్నీ ఏదో రేర్ ఎర్త్ మెటీరియల్స్ వచ్చాయి కదా అని ప్రతి దానిలో దూరేస్తే దెబ్బతింటుంది పోర్ట్ఫోలియో. సో బెటర్ ఇప్పుడున్న టైంలో గోల్డ్ అనేది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. కొంత పోర్షన్ గోల్డ్ పెట్టుకోవడం అనేది సేఫ్. కరెక్ట్. అదర్ మెటల్స్ లో కంపేర్ చేస్తే గోల్డ్ బెటర్ అండి. బెస్ట్. అంటే అంటే మన 40% పెట్టుకోవచ్చా? అదే మీకు ఇందాక అన్నా కదండి, జనరల్ గా ఆ పర్సంటేజ్ లో మనం పెట్టుకోవచ్చు. సో దాంట్లో ల్యాండ్ కూడా ఉంటుంది. అంటే మనం ఈ ఏదైతే మీరు లాస్ట్ నా దగ్గర 1 lakh, అంటే 1 lakh అనేది ఒక ఐడియల్ ఇది అనుకోండి. 1 lakh ఏం ల్యాండ్ రాదు, కానీ గోల్డ్ కూడా రాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాకపోతే ఒక నెంబర్ కోసం కాబట్టి చూసుకుంటే, సో ఈ మూడిట్లో డైవర్సిఫై చేసుకోవడం. ₹1,00,000 అందామంటే భయం వేస్తుంది నాకు. ₹1,00,000 అనలేక ₹1,00,000 అన్నా. సో డైవర్సిఫై చేసుకోవడం బెటర్. వండర్ఫుల్ సార్, చాలా విలువైన సమాచారం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అందరు కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఎక్కడ పెట్టాలి, ఎట్లా చేయాలి, ఎందుకంటే ఇంత పెరుగుతుంది, మరి మనం ఎక్కాల్సిన రైడ్ వెళ్ళిపోతుందేమో అని టెన్షన్ పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోలేదు మీరు, కానీ పరిగెడితే మోకాలు ఇరిగిపోతాయి, కాళ్ళు ఇరిగిపోతాయి. దాని వెనకాల పరిగెత్తకండి. ఆ రేస్లో ఇట్లాంటి వాళ్ళ సలహాలు తీసుకోండి. గణేష్ గారు మనకు అందుబాటులో ఉంటారు, ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మీకు సరైన సలహా ఇస్తారు ఆయన. మీ పోర్ట్ఫోలియోలు అన్నీ చెక్ చేసి జాగ్రత్తగా చూసి ఎండ్లో పెడితే బాగుంటుందని సలహా ఇస్తారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళను మనం ట్రస్ట్ చేయొచ్చు. వీళ్ళ ద్వారా వెళ్తే మన ఇన్వెస్ట్మెంట్లు సేఫ్గా ఉంటాయి. సో ఇంకొక మంచి విషయం ఏంటంటే, అమెరికన్ అకాడమీ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్తో మన గణేష్ గారి కంపెనీ ఉంది, రూపీ అని. ఆ కంపెనీ టైఅప్ అయింది. అంటే
వాళ్ళకి మీరు సలహాలు అంటే ఎడ్యుకేషనల్ పార్ట్నర్ ఎడ్యుకేషనల్ పార్ట్నర్గా అయ్యారు అంటే ఇట్స్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. సో ఆయన ఆ స్థాయి వ్యక్తి కాబట్టి మీ పోర్ట్ఫోలియోస్ కానీ వెల్త్ మేనేజ్మెంట్ కానీ తర్వాత ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా కూడా ఆయన ఇప్పుడు ఉన్నారు. కాబట్టి ఎట్లాంటి ఫైనాన్షియల్ అవసరాలు ఉన్నా స్టాక్ మార్కెట్ కావచ్చు, దీనికి సంబంధించి కావచ్చు, ఏ సలహా కావాలన్నా నిస్సంకోచంగా నిరభ్యంతరంగా చేయొచ్చు. ఎందుకంటే ఆయన హైలీ క్వాలిఫైడ్ కాబట్టి. సో ఇక మీ ఆర్థిక నిశ్చింత కావాలి అంటే గణేష్ గారికి ఫోన్ చేస్తే బెటర్ అనేది నా అభిప్రాయం. సో మీ అభిప్రాయం ప్రకారం మీరు చేయొచ్చు. ఇంకా మీకు ఏమైనా సందేహం ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, సార్ సమాధానాలు ఇస్తారు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో సార్, మచ్. థ్యాంక్ యూ. సో ఇది గణేష్ గారితో ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.